హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. 5 years లవ్ కదా, పేరెంట్స్ ఎందుకు ఒప్పించుకోలేకపోయారు బోత్ సైడ్స్? అంటే మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి రోజు తాగి రావడము, కొట్టడము అలాంటివి చేసేవారు. అసలు పిల్లలకి ఏవి ఇవ్వట్లేదు, పాలకు కానీ దేనికి కూరగాయలకు కానీ ఇవ్వట్లేదు అని చెప్పి నేను అప్పుడు స్టార్ట్ చేసిన టీచర్ జాబ్గా. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు విని ఈమె జాబ్కి పోతలేదు, అక్కడ ఇక్కడ వాళ్ళతో వీళ్ళతో పడుకోవడానికి వెళ్తుంది. నాకంటే ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్స్ మాటలే వింటాడు అనమాట. ఇంట్లో పేరెంట్స్ మాట కూడా వినడు. ఎవరో ఏ కిడ్నీలో ఏవో పోయినాయి అనుకో, ఎవ్వడో ఏడవడు. ఇక్కడ మీ అమ్మ నాన్న, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్ 4 రోజులే ఏడుస్తారు. జీవితకాలం సఫర్ అయ్యేది ఎవరు? మీ ఆవిడ, పిల్లలు. నువ్వే చేసావాగా. అందుకే ప్రూఫ్లతో సహా వచ్చిన నేను ఇక్కడ. నేను చెప్పేది ఎవరు వినరు. మేము కాపురం నిలబెట్టాలని చూస్తున్నావు, నువ్వు ఫిట్టింగ్లు మాట్లాడతావేంటి తల్లి? ఏం చేసుకుంటావు ప్రూఫ్స్ తో? మేడం, ఎవరితో బయటది వచ్చి నా భర్తను లాక్కెళ్తే నేను ఎట్లా ఊరుకుంటాను? నేను కదా నా భర్తను కాపాడుకోవాల్సిందని నువ్వు అనుకోవాలా? నువ్వు అనుకోకుండా నువ్వు మారితేనే వస్తానంటే దొబ్బే అంటాడు. ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే. నమస్తే మేడం. మీ నా పేరేంటి? పేరు అర్చన. సికింద్రాబాద్, ముషిరాబాద్ నుంచి వచ్చాను. నేను ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అది శ్రీకాంత్ అతని పేరు. ఒకే ఏరియాలో ఉంటాము ఇద్దరము. ఎప్పుడు చేసుకున్నారండి? 10 years బ్యాక్ అండి, 2010లో. పరిచయం అవుతుంది అంటే కాలేజ్ లోనే పరిచయం అండి. ఇద్దరు ఒకే కాలేజ్, ఒకే క్లాస్, ఒకే ఏరియా, కాలేజ్ కూడా ఒకే కాలేజ్ ఏరియాని. సో అట్లా పరిచయం అయింది, ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. మేము ఫస్ట్ స్టార్టింగ్ 1 year బాగానే ఉన్నాము బయట ఓల్డ్ సిటీలో రెంట్. మ్యారేజ్ చేసుకునే టైంకి మీ ఏజ్ ఎంత, అతని ఏజ్ ఎంత, ఏం చేసేవాళ్ళు? అతనిది 26, 27 ఉండొచ్చు, నాది 24 ఉందండి. అప్పటికి ఎంత కాలం లవ్? అప్పటిది 5 years లో అండి. 5 years లో సెటిల్ అయ్యారా అప్పటికే? లేదండి, అప్పటికి నేను జాబ్ చేస్తున్నా, తను జాబ్ చేస్తున్నాడు. అదే సెటిల్ అయ్యారా అంటే జాబ్ చేస్తున్నారు. అంటే మేము పెళ్లి చేసుకోవాలంటే మీ ఇద్దరు మిమ్మల్ని మీరు పోషించుకునేలాగా ఉండాలి కదా. పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోతే చేసుకున్నాం అంటే ఇద్దరం జాబ్ 5 years లవ్ కదా, పేరెంట్స్ ఎందుకు ఒప్పించుకోలేకపోయారు బోత్ సైడ్స్? అంటే మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి ఒప్పుకోలేదు. నాది బీసీ, అయినది ఎస్సీ అనమాట. మాట్లాడి అప్పుడే వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు. ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు. ఓకే. అయితే వాళ్ళ ఇంట్లో అతను చిన్న అబ్బాయి, నేను మా ఇంట్లో పెద్ద అబ్బాయి అమ్మాయిని. ఓకే. సో అలా ఇక బయటే ఉన్నాము. ఓల్డ్ సిటీలో 1 year బాగానే ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి సికింద్రాబాద్కి జాబ్కి ప్రాబ్లం అవుతుందని తనే అన్నాడు షిఫ్ట్ అవ్వాలి అని. ఇక్కడ సికింద్రాబాద్లో షిఫ్ట్ అయ్యాము. అదే సేమ్ ఫస్ట్ నుంచి. ఫస్ట్లో అతను ఎయిర్టెల్ జాబ్ చేసేవాడు. తర్వాత సికింద్రాబాద్కి వచ్చిన తర్వాత కార్ డ్రైవర్గా చేస్తున్నాడు ఒక సార్ కింద. తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆయనకి డ్రింకింగ్. ఫస్ట్లో ఉండేది నార్మల్ ఉండేది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఓవర్గా డ్రింకింగ్, ఫ్రెండ్స్ చాలా సర్కిల్ ఎక్కువ అయిపోయి రోజు తాగి రావడము, కొట్టడము అలాంటివి చేసేవాళ్ళు. 2 పిల్లలు ఉన్నారు. ఫస్ట్ బాబు, తర్వాత పాప. వాళ్ళు 2012లో బాబు, 2013లో పాప. సో తర్వాత ఏమైందంటే నేను క్యారింగ్ ఉండే 2012లో. అప్పుడు మేము మా అత్త వాళ్ళని ఒప్పించి ఇంట్లోనే ఉన్నాం. తర్వాత ఆమె ఏమన్నదంటే మా పెద్ద బాబుది మ్యారేజ్ అవ్వలేదు, సో అయిన తర్వాత మీరు ఇంట్లోకి రండి అని అన్నది. అయితే మేము బయట ఉన్నప్పుడు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఓకే అని మళ్ళీ రిటర్న్ మేము ఇక్కడ సికింద్రాబాద్లో ఇందిరా పార్క్లో ఉన్నాం. అక్కడ నుంచి మా అన్న మ్యారేజ్ అయిందని కూడా మాకు తెలియదు, కబురు కూడా పంపలేదు. మ్యారేజ్ అయిందని ఇట్లనే సర్క్యులేషన్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే మేము విని అయ్యింది కదా, ఓకే కదా అని మళ్ళీ ఇంటికి వచ్చాం. వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు, అతను వెళ్ళలేదు. అసలు మిమ్మల్ని పిలవరు, ఎందుకంటే తెలిసిపోద్ది కదా పోతుంది అన్నట్టు. పిలవలేదు, ఓకే అన్నట్టు. అది అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత మాట్లాడితే వాళ్ళ మదర్ ఓకే అని అన్నది. వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేసరికి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు బయట రెంట్కుంటున్నారంట. అదేంటో నాకు కూడా తెలియదు. మా బావ వాళ్ళు
ఉంటున్నారు. సపరేట్ ఫ్యామిలీ ఇందులో తెలియకపోవడం సపరేట్ ఏముంది? అని అంట. ఇందులో తెలియకపోవడం ఏంటి? మీరు ఎందుకు అంత షాక్ అవుతున్నారు? అంటే నేను ఏంటి అంటే ఇంట్లో ఉన్నాయి సపరేట్ ఎవరిది వాళ్ళకి సపరేట్ ఉన్న వాళ్ళ తర్వాత అమ్మ కూడా నాన్న ఇష్టం అది. ఓకే. కోడల్ని ఎంటర్టైన్ చేయాలా లేదా అనేది. ఎందుకంటే అన్ని గొడవలే ఈ మధ్య. సపరేట్ ఫ్యామిలీలు ఉండవు, వాళ్ళకి మంచిదే వీళ్ళకి మంచిదే. ఓకే, నెక్స్ట్. అలా ఉన్నాము. ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. ఆయన డైలీ తాగి రావడము అది అవుతుంది. అప్పుడు నేను డైలీ తాగి చూస్తున్నాడు. ఇంట్లో అసలు పిల్లలకి ఏవి ఇవ్వట్లేదు, పాలకు కానీ దేనికి కూరగాయలకు కానీ ఇవ్వట్లేదు అని చెప్పి నేను అప్పుడు స్టార్ట్ చేసిన టీచర్ జాబ్గా. ఓకే మా బాబుని తీసుకొచ్చేదాన్ని అదే స్కూల్లో టీచర్ లాగా చేసేదాన్ని. ఓకే. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అయినా కూడా ఇంట్లో ఏమి ఇస్తలేడు. ఈమె చేస్తుంది కదా అని చెప్పేసి ఏమి ఇస్తలేడు. ఐ థింక్ ఇంట్లో మా అత్త అంటే ఎంత ఏమన్నారంటే వస్తుంది మీకు? 10,000 ఒక అట్లా 5. వస్తుంది. 5,000. ఇప్పుడు కొంచెం పెరిగింది, 7 అలా పెరిగింది. అప్పుడు 5 ఉండే. 5,000-7,000 లో ఎలా మీరు పిల్లలు పోషించేసుకుంటారు అనుకున్నాడు? అప్పుడు నేను చిన్న బాబు నా స్కూలే కదా, సార్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. రెంట్ హౌస్ లేదు, ఇక్కడ వచ్చేసాము. మ్యారేజ్ అయిందని తెలిసిపోయింది. అత్త వాళ్ళు వాళ్ళకి- బయట ఉన్నారని చెప్పాను కదా మా బావ వాళ్ళు. సో ఆమెతోని మాట్లాడి మేము మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది మీ మా అత్త అత్తగారు వాళ్ళ దగ్గరకు own వచ్చిన house లో? తర్వాత నేను స్టార్ట్ చేసిన టీచర్ జాబ్. ఈయన ఎందుకంటే ఇంట్లో ఏం మనీ ఇవ్వట్లేదని చెప్పి ఓకే. ఎలా వెళ్ళాలి డైలీ ఫుడ్కి అన్నట్టు నేను అప్పుడు స్టార్ట్ చేస్తే తను ఇక అదే అలవాటు అతనికి కూడా అయిపోయింది. ఇంకా ఈమె చూసుకుంటుంది పర్లేదులే అనేసేసి ప్రాబ్లమ్స్ ఇక ఒకటి ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు విని ఈమె జాబ్కి పోతలేదు, అక్కడ ఇక్కడ వాళ్ళతో వీళ్ళతో పడుకోవడానికి వెళ్తుంది అని ఫ్రెండ్స్ చెప్పడం వల్ల నాకంటే ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్స్ మాటలే వింటాడు అనమాట. ఇంట్లో పేరెంట్స్ మాట కూడా వినడు. ఫ్రెండ్స్ మీరు జాబ్ అంటే చేయడం ఎప్పటి నుంచి అమ్మా? నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని 2010లో. మ్యారేజ్ అయిన తర్వాత కాల్ సెంటర్స్లో పంజాగుట్టలో చేసేదాన్ని. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత క్యారింగ్ అని ఎప్పుడు తెలిసినో అప్పుడు మానేసినాను. ఓకే. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ టీచర్ జాబ్ మీ చేశాను. అత్తగారి ఇంటికి ఎప్పుడు వెళ్ళారు? ఎన్ని ఇయర్స్? వెళ్ళి కూడా 8 years అవుతుంది. 8 years. అంటే ఒక 2 years కే బయట ఉన్నారు. 2 years తర్వాత ఈ లోపు మీ బావగారు మ్యారేజ్ అయిపోయింది, మీరు మీ అత్తగారితో ఉంటున్నారు. అప్పటి నుంచి టీచింగ్ జాబ్ స్టార్ట్ చేశారు. ఈయనకి అప్పటి నుంచి అనుమానం స్టార్ట్ అయింది. అనుమానం స్టార్ట్ అయింది. అది కూడా ఎంతో దూరం లేదు, మా ఇంటికి స్కూల్కి ఒక 25-30 minutes దగ్గరే ఉంది కదా అని చెప్పి నేను ఆ మీ జాబ్ అత్తగారి ఇల్లు వదులుకోలేదు. ఎక్కడమ్మా? మా అత్తగారి ఇంటి దగ్గరే ఉంది. ఎక్కడది? అది బన్స్లాల్పేట దగ్గర. ఓకే. సో అక్కడ న్యూ బోయిగూడలో నేను జాబ్ చేసేదాన్ని. 30 minutes, 30 కూడా 20 minutes వెళ్ళి వచ్చేదాన్ని. అప్పటి నుంచి ఆయనకి స్టార్ట్ అయింది బయట వాళ్ళ మాటలు విని నా మీద అనుమానం స్టార్ట్ అయింది. రోజు తాగేసి వచ్చి కొట్టేవాడు, తిట్టేవాడు, ఎన్నో అయినాయి. మీ అత్తగారు ఆపేవాళ్ళు కాదా? అప్పుడు ఆమెను ఆపితే కూడా ఆమెను కూడా కొట్టేవాడు. చెప్తున్నాను కదా, ఇంట్లో వాళ్ళ మాటలు కూడా వినేవాడు కాదు. ఆమెను కూడా కొట్టేవాడు. డైలీ ఇదే నడుస్తుంది. ఏమి ఇస్తలేడు, తాగేసి వస్తుండు. జాబ్ ఏమంటే చేస్తున్నాడు, డే అంతా చేస్తుండు, నైట్ మాత్రం ఇదే పని ఆయనకి. ఒక రోజు గట్టిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అన్నాడు. మార్నింగ్ డే అంతా జాబ్ చేసి నైట్. ఎంత కాలం క్రితం? నేను ఇప్పుడు బయటికి వచ్చి 4 years అవుతుంది. ఓకే. సో మీ అత్తగారి దగ్గర ఇంకో 4 years ఉన్నారు మీరు. తర్వాత ఏమైందంటే ఇక్కడ ఏం జరిగింది లాస్ట్ రోజు? ఏం జరిగింది? అనుమానాలు లాస్ట్ మీరు రోజు ఇంట్లో నుంచి ఎలా నేను వచ్చేయాల్సి వచ్చింది? డైలీ తాగేసి వస్తుండు, డే అంతా జాబ్ చేస్తుండు, నైట్ తాగుతున్నాడు. మాది టెర్రస్ ఉంటుంది, దాని మీద డైలీ ఒక 1 week చూసాను అనమాట. ఎవరితో మాట్లాడుతున్నాడు. డే అంతా వర్క్ చేసిన తర్వాత నైట్ పడుకోవాలి కదా, ఈయన తాగకుండా మాట్లాడడం ఏంది అని నాకు 2-3 సార్లు అనుమానం వచ్చి నేను మా అత్తకు చెప్పినాను. నాకు ఎందుకో డౌట్ వస్తుంది, ఈయన నన్ను పెట్టుకొని ఎవరితో మాట్లాడుతున్నాడని డౌట్ వస్తుంది అని అంటే, అవన్నీ ఏం లేదు, పిచ్చా నీకు, ఫ్రెండ్స్ ఉండొచ్చు అని ఆమె కవర్ చేసింది. ఒకసారి 2 సార్లు చూస్తాము, భార్య కాబట్టి ఆ పొజిషన్లో ఉన్నాం కాబట్టి నాకు డౌట్ రావడం ఈజీయే. వచ్చిన తర్వాత లాస్ట్ డే రోజు ఏమైందంటే, నువ్వు నాకు నచ్చుతలేవు, ఇంట్లో ఉండకు, ఇంట్లోకి వెళ్ళిపో అని ఈవినింగ్ నైట్ తొందరగా వచ్చి లాస్ట్ డే రోజు అన్నాడు. మా అత్త అక్కడ కూర్చుంది, మా బావి ఇక్కడ కూర్చున్నాడు, మధ్యలో చుట్టూ పట్టుకొని ఇంట్లోకి వెళ్ళిపో అనేసి నేను వెళ్ళాను అని గట్టిగా కూర్చుంటే కొట్టడము, వాతలు పెట్టడము. ఇంకోటి, నాకు నైట్ టైంలో నైట్ వేసుకుంటాం మామూలుగా, ఆ నైట్ చింపేయడము, గల్లంతా ఒకటి చేసిండు. ఆ రోజు పోలీసు వాళ్ళకి కూడా పట్టించినాం. బయట రెంట్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి చేస్తే కంప్లైంట్ ఇచ్చాను, పట్టించుకోలేదు. ఇక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు అన్నారు సఖీలో వెళ్ళండి అని అన్నారు. అప్పుడు నేను వెళ్తా అంటే మా అత్త ఆపేసింది, వద్దు నా పరువు పోతుంది, అది ఇది ఏదేదో అని అన్నది. అది ఇంకెక్కువ అయిపోయింది. ఆ లాస్ట్ డే రోజు తాళం వేసుకొని నన్ను పిల్లల్ని బయటికి నూకేసేసి తాళం వేసుకొని వెళ్ళిపోయిండు, తోసేసాడు బయటికి. మొత్తంగా. ఆమె కూడా నాకు సపోర్ట్ ఇస్తలేదు. గొడవ పిల్లల్ని ఎందుకు తోసేసాడు?
పిల్లల్ని అయితే పోషించాలి కదా అతను. పోషించలేదు, వదిలేసింది. ఉమ్. ఆ రోజు నైట్ అలానే కూర్చున్నాను. మార్నింగ్ మా వాళ్ళతో అందరితో మాట్లాడితే, ఏరియా మెంబర్స్తో మాట్లాడితే వాళ్ళు వినరు. వాళ్ళ ఫ్యామిలీ కొంచెం తేడా తేడా, ఎలా పోయినావో కానీ నువ్వే పడాలి అని అన్నారు. సపోర్ట్ అక్కడి నుంచి లేదు, ఇక్కడ నుంచి మీ లేదు. అత్తగారు వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు, మరి మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదా? ఎప్పుడు మా బాబు పుట్టిన తర్వాత మా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అంటే- అప్పుడు మా బాబు మొత్తం ఇప్పటిదాకా, అప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి మా డాడీ పెంచుకున్నాడు. ఇప్పటి వరకు మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు మా బాబు, నాతో మాత్రం మా పాప ఉంటుంది. ఓకే. అది అక్కడి వరకు అయింది. తర్వాత ఈ 4 years తర్వాత 4 years బ్యాక్ మీ హస్బెండ్ ఇంట్లో నుంచి తరిమేసినాక ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడున్నారు? బయట ఉండలేను, నాకు సపోర్ట్ లేదు, రెంట్ కట్టుకోలేను, ఎంత జాబ్ చేసినా కూడా రెంట్కే అయిపోతుంది 4000 అనేసి మా మమ్మీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మా మమ్మీ వాళ్ళతోనే ఉంటున్నాను. మా మమ్మీ, మా తమ్ముడు, వాళ్ళది సపరేట్ ఫ్యామిలీ. మా మమ్మీ ఒక్కతే ఉంటుంది. మా డాడీ చనిపోయిండు 4 years బ్యాకే. ఆయన చనిపోవడము అదే అయింది, నేను బయటికి రావడం అదే ఇయర్లో అయిపోయింది. సో ఇప్పుడు మీ అమ్మగారితో పాటు మీరు మీ పిల్లలు కలిసి ఉంటున్నారు. మేము 4 ఉంటున్నాము. మీ అమ్మగారిది ఓన్ హౌస్? ఓన్ హౌస్ అండి, ఒకటే రూమ్ ఉంది. సంపాదించేది ఏదో ఫుడ్ కి నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది. 4 years లో ఏమైనా కేసులు గానీ సెటిల్మెంట్లు గానీ చాలా వేసాను నేను, ఎవరు పట్టించుకోలేదు, ఏ స్టేషన్ పట్టించుకోలేదు, తిరగలేదు. తిరిగిన ఇక్కడ నెక్లెస్ రోడ్ లో తిరిగాను, ముషిరాబాద్ గాంధీనగర్ లో తిరిగాను, అసలు పట్టించుకోలేదు. లాస్ట్ కి ఇక్కడికే వచ్చాను నేను. ఇప్పుడు ఏ కోర్టులోని ఏ కేసులు లేవా? మేబీ కోర్టులో లేదు, పోలీస్ స్టేషన్స్ లో తిరిగాను. నా దగ్గర మనీ లేక నేను కోర్టు కేసు వేయలేదు. ఇక్కడ ఏం కావాలని వచ్చారమ్మా? నాకు ఇప్పుడు నాకు నా పిల్లలకి ఒక న్యాయం జరగాలి, ఒక దారి కావాలి. ఎప్పటి వరకు మా మమ్మీ ఉన్నంత వరకు చూస్తుందేమో, తర్వాత అది ఆన్సర్ కావాలి నాకు వాళ్ళ దగ్గర నుంచి. అమ్మా మీకు జరిగింది 100% అన్యాయం. మీరు లవ్ చేసి ఒక వాల్యూ లేని వ్యక్తిని పోరాడి పెళ్లి చేసుకొని అనవసరంగా ఇంట్లో నుంచి పారిపోయి మరి పెళ్లి చేసుకొని కష్టాలు పడిన వ్యక్తి. ఎప్పుడు కూడా లవ్ మ్యారేజ్లో మేము అదే చెప్తాం, 1-10 సార్లు ఆలోచించుకోండి, సెటిల్ అయినాక పెళ్లి చేసుకోండి. అది నిలబడుతుందో ఓడుతుందో తెలియదు. వాళ్ళ ఇంట్లోనే యాక్సెప్ట్ చేయలేదు, మీ ఇంట్లోనే యాక్సెప్ట్ చేయలేదు. కనీసం పేరెంట్స్ని ఒప్పించుకునేలాగా ఉంటే వాళ్ళు ఏమైనా తప్పులు జరిగినా మాట్లాడడానికి ఉంటుంది. అయినా కానీ మీ అత్తగారు మిమ్మల్ని రాణించారు. అక్కడ కూడా అతను బిహేవియరే కరెక్ట్ గా లేదు. బిహేవియర్ అమ్మను కూడా కొడుతున్నాడంటే ఇంకా భార్య ఎంత ఆఫ్టర్ ఆల్ ఆయన దృష్టిలో. సో ఇక అట్లాంటి వ్యక్తితో ఉండలేను అని మీరు అనుకోవడం కంటే కూడా ముందు ఆయనే తరిమేశాడు. ఉంటారా ఉండరా అనేది మీ పర్సనల్ విషయం. ఆయనే మిస్టేక్ చేసి ఆయనే తరిమేశాడు. అలా తరిమేసిన వ్యక్తికి అసలు బుద్ధి చెప్పాలి. మీరు చేసిన పని ఏంటంటే, నాకు వెనకాల ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఎలా ఫైట్ చేస్తానండి, ఏ కోర్టుల చుట్టూ ఎలా తిరగాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళారో అవ్వాలా, కనీసం ఒక అడ్వకేట్ ని పెట్టుకోవాలి, ఫీజులు ఇవ్వలేదు. అదే ఫైనాన్షియల్ ఏ అడ్వకేట్లు వాళ్ళన్నా ఇప్పుడు అనేక సంవత్సరాలు తిరగాలంటే వాళ్ళకి పెట్రోల్ అవుతాయి కదమ్మా. కామన్ గా ఫీజెస్ అయితే ఎవరి దగ్గరన్నా ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేయాలా, కనీసం ఏవో ఒక టీవీ షోలు ఏం చూస్తున్నా కూడా ఒక క్లారిటీ, అన్ని చోటలకి నేనే ఒక అడ్వకేట్ అని పార్టీ ఇన్ పర్సన్ కూడా ఫైటింగ్ చేసుకోవచ్చు అడ్వకేట్ లేకుండా. లేదా జడ్జి గారిని అడిగితే మనకు అడ్వకేట్ని, గవర్నమెంట్ అడ్వకేట్ని ప్రొవైడ్ చేసి పెడతారు. తిరగడానికి కూడా మీరు ఇబ్బంది పడితే అట్లాగా, న్యాయం కోసం పోరాడాలి కదా. నాకు చెప్పాలంటే ఈ థియరీ అంతా నాకు తెలీదు, ఐడియా లేదు కూడా. లేకపోతే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది కానీ అక్కడ వరకు వెళ్ళలేనా, ఐడియా లేదు. ఎక్కడ చూసినా కానీ మనీ 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 అంటే నాకు వచ్చే 5000 లో 2 పిల్లలు ఎలా, నేనెలా? మనీ అనేది అడ్వకేట్స్ హక్కు అమ్మా, అది రాంగ్ కాదు. ఎందుకంటే వాళ్ళ ఫీజులు వాళ్ళు చదివింది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఫ్రీగా చెయ్యంటే చెయ్యరు కదా. ఏ ప్రొఫెషనల్ అన్నా రూపాయి తీసుకునే చేస్తారు. ఎందుకంటే చదివే వృత్తి ఎందుకు అంటే రూపాయి వెనక సంపాదించుకోవడానికి, అది వాళ్ళ పనికి కోర్టులో ఇలా చేతిలో పని కదా. ఇప్పుడు మా టీవీ షో కాబట్టి మేము ఫ్రీగా మాట్లాడతాం. కానీ అక్కడ కోర్టు దాకా వెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, రిప్రజెంటేషన్ ఉంటుంది, వాళ్ళ ఫుడ్ గడవాలి, ఇవన్నీ కదా. వాటిని ఫీజు అంటాం. మేము ఫీజు ఇవ్వలేము అన్న వాళ్ళకి లీగల్ డిపార్ట్మెంట్స్ నుంచి, లా డిపార్ట్మెంట్స్ నుంచి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అవి బేసిక్గా మీరు ఎడ్యుకేటెడ్, మీరు నలుగురికి చెప్పే పొజిషన్లో ఉన్నారు, అవి తెలుసుకొని ఉంటే బాగుండేది. అయినా మా వంతు ప్రయత్నంగా మేము అవన్నీ చెప్తాం. దీనికంటే ముందు అసలు ఒకసారి మీ హస్బెండ్తో మాట్లాడడం కూడా బెటర్. అసలు ఆయన ఏమైనా సెటిల్మెంట్ చేసుకుంటాడా అంటే మీకేం కావాలి? నా ఉద్దేశం ఏంటంటే, నాకు తెలిసింది నా బావతోని, మా అత్తతోని, మా హస్బెండ్ తోని, ముగ్గురుతో మాట్లాడిన తర్వాత క్లారిటీ వస్తుంది. చెప్పాలంటే వాళ్ళ ముగ్గురుతోని మీరే మాట్లాడండి.
అప్పుడు పోలీసులు కూడా మాట్లాడతారమ్మా, మేమే మాట్లాడడం కదా. ఎందుకంటే అందరూ టీవీ షోలకు వచ్చి సెటిల్ చేసుకోవాలని అనుకోకపోవచ్చు. ఒకప్పుడు టీవీ షోలు ఏంటంటే పిలిస్తే అవతల వ్యక్తులు కూడా కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరగడం ఎందుకు, ఒక వన్ డేలో మాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫోన్లు చేస్తుంటే ఎట్లా అంటే మేము కోర్టులోనే చూసుకుంటాం అనే అంత పొజిషన్ లో ఉన్నారు. అయినా కూడా మేము ఒకసారి ఇప్పుడు ట్రై చేస్తాం. ట్రై చేసి మీ హస్బెండ్ ఏమంటాడో వింటే దాన్ని బట్టి మీరు లీగల్ స్టెప్స్ ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే బెటర్ ఫ్రీగా అనేది ఒకసారి చెప్తాం. నిన్న మాట్లాడిన తర్వాత మా హస్బెండ్ కూడా సార్తో అన్నారంట, అవన్నీ ఏమీ లేవు, ఆమె అన్ని అబద్ధాలు చెప్తుంది, అంటే మీరు కాపురానికి వెళ్ళడానికి రెడీయా? మంచిగా ఉంటే ఎవరు మంచిగా వద్దంటారు? ఉంటే కాపురానికి ఆ, వెళ్తారు. కొట్టకుండా తిట్టకుండా ఇంట్లో నుంచి పంపించకుండా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటే ఏం ప్రాబ్లం ఉంటుంది మేడం? అప్పటికి ఆయనకి సపోర్ట్ వాళ్ళ మదర్ నుంచి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రాలేదు. అప్పుడు అప్పులు ఉన్నాయి అని అంటే 1 lakhs మా మదర్ వాళ్ళ మా father తోని ఇప్పించి కారు కొనిపించిన తర్వాత కూడా ఆయన సరిగ్గా నడిపోకుండా మొత్తం లాస్ మీరు చేసేసాడు. ఏమంటున్నారంటే మళ్ళీ నా ఒకవేళ అతను నన్ను హింసించకుండా ఉంటే పిల్లల్ని తీసుకుని నేను వెళ్తానండి, కాపురం చేస్తాం, లేదా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అన్నా ఓకే, నాకు నా పిల్లలకి ఏమి న్యాయం చేస్తాడో ఎంత ఇస్తాడో చెప్పమానండి. ఇంతేనా? ఒకసారి ట్రై చేద్దామమ్మా. లేదంటే చట్ట ప్రకారం మీరు ఇంకా చేతులు కట్టుకొని కూర్చోవడం కాదు, ల్యాండ్ ఆర్డర్ని వాడుకోవాల్సిందే. అతను అక్కడ దాకా వచ్చినప్పుడు మీకు మ్యాటర్ ఎక్కువ త్వరగా సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఒకసారి ఇప్పుడు మనం మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఏమీ లేదు, ఆమెదే ప్రాబ్లం, ఆమెనే రమ్మంటే వస్తలేదు అని కూడా అంటారు. అంటే వెళ్తారా ఇది అని అడుగుతున్నాం తప్పు, మేము. మొత్తం నేను చెప్పిందంతా రాంగ్ అని అంటారు తను. అది కామన్, ఎవరైనా అంటారమ్మా. నీకు కాపురం కావాలంటే అది కూడా మాట్లాడతాం. వద్దండి వాళ్ళు ఇలా అంటారు, అసలు నాకు వెళ్ళే ఉద్దేశం లేదు, నాకు ఏదో ఒకటి సెటిల్ చేయండి అంటే అది మాట్లాడతాం. వాళ్ళ మాటలను బట్టి నేను చెప్తాను మేడం. ఓకే. హలో శ్రీకాంత్ గారా మాట్లాడేది? మేడం చెప్పండి. సార్ మీ వైఫ్ అశ్విని వచ్చింది మా దగ్గరికి, ఇది టీవీ షో అండి, అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. సార్ ఏమనుకుంటున్నారు మీరు? అమ్మాయి వెళ్ళిపోయి 4 years అవుతుంది, ఆ అమ్మాయి అతను కొట్టకుండా తిట్టకుండా బాగా చూసుకుంటానంటే పిల్లలు తీసుకొని వెళ్తానండి అంటుంది, లేదా ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఉన్నా నాకు ఓకేనండి అంటుంది. మీరేమంటారు ఏంటి? అర్థం కాదు మేడం. ఆ అమ్మాయి కాపురానికి రావడానికి రెడీగా ఉంది సార్, మీరు ఆల్రెడీ ఏదో ఒక తాగొచ్చి కొట్టి తిట్టి ఇంట్లో నుంచి పంపించేశారట. మేడం 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 ఒక్క నిమిషం. ఎన్ని ఇయర్స్ ఏంటంటే బయటికి వెళ్ళి? 4 years అవుతుంది సార్. 4 years. 4 years కాదు, 2 years అవుతుంది మేడం. 2 years. సరే, నేను దానికి నేను ఏమంటలేను. ఈమె నేను ఎన్నిసార్లు కొట్టినా ఎన్నిసార్లు చేసినా ఇట్లా పోయి ఇట్లా వస్తుండే. ఈ మధ్య ఎందుకంత ఇట్లా వాళ్ళ తమ్ముడు చూసుకుంటాడు, వాళ్ళ అన్న చూసుకుంటాడు, వాళ్ళ అమ్మ చూసుకుంటాడు, వాళ్ళ తమ్ముడు చూసుకుంటాడు పోయింది కదా. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఎందుకు చూస్తాడు, వాళ్ళ అమ్మని చూస్తాడు మేడం. వాళ్ళు ఎందుకు చూస్తారండి? మీరు రోడ్డు మీద పడేస్తే మీ పిల్లలు నాలుగు చూడాలా? మేడం మేడం ఒకటి నేను వాళ్ళ మీద ఆధారపడతలేను, నాకు రావాలని ఉద్దేశం ఉంది, కానీ నేను బ్లేమ్ ఎందుకు చేస్తున్నా? ఇద్దరు లవ్ మ్యారేజ్, లవ్ కే ఇంపార్టెన్స్ లేకుండా చేసి పడేస్తున్నారు. మేడం నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తుంది? నన్ను ఎందుకు అంత బ్లేమ్ చేస్తుంది? సరే, అమ్మాయి మిమ్మల్ని బ్లేమ్ చేయట్లా, మీరు అమ్మాయిని అనుమానిస్తున్నారు. అలా అనుమానించకుండా ఉంటే చాలు. అనుమానం చేశాడంటే ఎప్పుడు ఆయన వదిలేస్తుండే మనం, ఎప్పుడు వదిలేస్తుండే. వదిలేసారా? సరే, మీరేమంటారంటే అదేం అనుమానం కాదండి, ఇక నుంచి అనుమానించరు అంటున్నారు. ఇంకోటి అమ్మాయి అడుగుతున్నది, అతను బాగా తాగి వచ్చి కొడుతున్నాడండి అంటుంది. అదొకటి లేకపోతే అమ్మాయి సర్దుకొని పిల్లల్ని తీసుకొని వస్తుంది. నేను డ్రైవర్ మేడం, నేను డ్రైవర్ పని చేస్తాను. నాకు దున్నే టెన్షన్లు ఉంటాయి, నాకు ఒకటి మేడం. నా పద్ధతి ఏంటంటే నాకు ఇల్లు నీట్ ఉండాలా, అన్న టైంకి అన్నం పెట్టాలా, అది అండి. అది ఒప్పుడంటే ఎప్పుడు కూడా ఇప్పుడే రమ్మని నేను ఇప్పటికీ నేను వద్దంటలేను. ఇప్పటికీ నేను తాళం ఇచ్చినే ఓడి రెడీ, నేను ఇప్పటికీ ఇంటికి తాళం ఇస్తాను. నేను బాబు ఒక నిమిషం అండి, మీరు మాట్లాడింది మాకు ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడింది మాకు నచ్చింది. ఎందుకంటే మీరు పద్ధతిగాను జాగ్రత్తగాను మాట్లాడుతున్నారు, ప్రేమగా కూడా మాట్లాడుతున్నారు. భార్య పిల్లలు వదులుకోవడం మీకు ఇష్టం లేదు. మీరు అన్న ఇంకొక మాట ఏంటంటే, మేడం అన్ని గొడవలు జరుగుతూనే ఉంటాయండి, అయినా అమ్మాయి వెళ్తది వెంటనే వచ్చేస్తుంది, ఈసారే కావాలని రాలేదు, అమ్మాయి ఇప్పుడు వచ్చినా తీసుకెళ్తాను అంటున్నారు. ఎందుకు 2 years వాళ్ళ డాడీ బతికినప్పుడు ఇట్లా ఇట్లా ఇవాళ కొడతాను మేడం, తెల్లారి 2 రోజులు ఇంటికి వచ్చేస్తుండే. సార్ మీరు లైన్ లోనే ఉండండి సార్. మీరు అమ్మ మీ హస్బెండ్ మాట్లాడింది మాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఏ టీవీ షోలకో కోర్టులకో లాయర్ల చుట్టూ తిరిగే వ్యవహారం కాదు మీది. 2 పిల్లలు ఉన్నారు. అతను మాట్లాడుతున్నది ఏంటి, మేడం వృత్తి వల్ల నేను కొంచెం తాగుతానే తప్ప ఇక నుంచి అమ్మాయిని కొట్టను, కావాలంటే మీకు ఇప్పుడు మాట ఇస్తా. 2, అసలు అమ్మాయి మీద నాకు అనుమానం లేదండి, ఎప్పుడైనా చిన్న గొడవలు అయినాయేమో కానీ అనుమానం ఉంటే నేను ఎందుకు రమ్మంటాను అంటున్నాడు. అంటే అతనికి అనుమానం లేదు, కోపంతో అనే మాటలు తప్ప ఎప్పుడైనా. ఇక నుంచి అలా అనడు. అతని తరపు నుంచి మేము హామీ ఉంటాం, మీరు వెళ్ళటానికి రెడీయా? లేదు మేడం, నేను ప్రూఫ్ చూపిస్తాను కొన్ని, అవి చూసిన తర్వాత కూడా మాట్లాడాను. ప్రూఫ్లే అదే అంటున్నాడు, ప్రూఫ్లు ఓకే, కానీ ఇక నుంచి మంచిగా మారుతాను, నువ్వు కూడా ఇంట్లో
అతను చెప్పాడో చెప్పలేదో మాకు అర్థం కావట్లేదు, కానీ మాకు అర్థమవుతున్న సీన్ ఏంటంటే టైంకి నువ్వు వంట చెయ్యవు, టైంకి ఫుడ్ పెట్టవు, ఎప్పుడు ఇంటికి రాగానే నస, ఇవి లేకుండా ఉంటే అసలు అతని కండిషన్లు పెట్టాలి యాక్చువల్గా. ఇక నువ్వు కండిషన్లు పెట్టేంత నాకేం కనిపించట్లేదు, ఎందుకంటే మీరు పెట్టిన కండిషన్స్ అతను యాక్సెప్ట్ చేస్తున్నాడు. అతని తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. మీరు కరెక్ట్ గా ఇంట్లో ఉంటారా, ఇంట్లో వంట చేస్తారా, అన్నీ ఇంట్లో ఉంటే నీ భర్తను ప్రేమగా చూసుకుంటావా, ఇవి చెప్పండి, నేను అతనితో మాట్లాడతాను. నేను 10 years నుంచి ఆయనతో చేస్తున్న పని అదే కదా మేడం. అరే ఎప్పుడు ఏదో ఒక పోట్లాట పడే వెళ్తున్నావు. ఇప్పుడు అతను చెప్తున్న ఒకే ఒక ఎలిగేషన్ ఇదే, కనీసం టైం కి ఫుడ్ పెట్టదండి అని. ఎందుకు నువ్వు అది పెట్టను పెడతావా? మేడం, మిగతావి డైలీ మాట్లాడతావా? టిఫిన్ పంపిస్తూనే ఉంటాను. కావాలంటే ఇక అది కూడా ప్రూఫ్ చూపించమంటే కూడా చూపించమంటే ఇప్పుడు అతను కూడా ప్రూఫ్ చూపించట్లేదు, Morning- నన్ను రమ్మానండి అంటున్నాడు. మీరు వెళ్తారా వెళ్ళరా? మేడం నాకు ఆ ప్రూఫ్ అనేది నాకు రాతపూర్వకంగా కావాలి. రిటర్న్ గా ఇస్తే ఇక నుంచి బాగా చూసుకుంటానంటే అన్న మీరు కూడా ఇక నమ్మకం నుంచి నాకు బాగా వస్తది. బాధ్యతలు ఎందుకంటే నిర్వహిస్తారు, మా ఆయనతో అనవసరంగా గొడవ పడ్డాను రాస్తారా? మీరు కూడా రాయాల్సి వస్తుందిగా మరి, రాస్తారా? అసలు మీరు 2 years నుంచి ఎందుకు మీ అన్న వాళ్ళతో, మీ నాన్న ఉన్నప్పుడు ఉండడం వేరు, మీ నాన్న ఉన్నప్పుడు నువ్వు అసలు వెంటనే వెళ్ళిపోయేది అనమాట. మరి ఇప్పుడు బ్రదర్స్ ఒక్కసారి 2 సార్లు వెళ్తాను మేడం. ఊకే అంటే ఎన్నిసార్లు ఇప్పటికీ కొట్టి కూడా అది నీ ఇల్లు 10 సార్లు వదిలేసి అంటున్నారు రావాలి. మేడం. నీ భర్త అరే love మొన్న చేసి పెళ్లి చేసుకున్నావు. కాదు మేడం, మొన్న కూడా వెళ్తే ఇంట్లోకించి వెళ్ళిపోవని తాను కూడా తీసుకొని పోయిండు మేడం. 4 months బ్యాక్ అంతే. 4 months బ్యాక్ వచ్చిందంట కదయ్యా. లేదు లేదు మేడం, రాలేదు అత్తమ్మని మేడం. రోజు- అది కాదా నీ వైపు నుంచి నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ అత్తమ్మని- ఇక్కడ నా పరువు తీసేలాగా ఉన్నావు. కాదు ఏదో అత్తమ్మ ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు ఉంటారు, లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు కదా అని మేడం, ఒక మేము నిమిషము. ఓపిక్ గా మాట్లాడుతున్నాం. కాదు వాళ్ళ పిలిపి అందరు అన్న పిలిపిస్తా అన్న మాట్లాడదాం అంటే ఇప్పటికీ ఒక మా ఫ్రెండ్ వాళ్ళ భార్య ఉంది మేడం, మనకు చెల్లెతుంది. పార్వతమ్మకు ఫోన్ చేసిన, అమ్మ ఏమైందమ్మా పిలుస్తా అన్న, ఏమైందా అన్న ఇట్లా అయిందన్న. ఆమె యాక్సిడెంట్ కదా మేడం. ఒకటి ఆమె కాల్ ఆపరేషన్ భర్తకి తెలియాలా తెలియదా మేడం? ఒక్క మాట చెప్పండి. తెలియాలండి, కానీ కోపంలో ఉన్నప్పుడు ఏమో చిన్న చిన్న నాకు వేరే చెప్తే తెలిసింది మేడం, బయట చెప్తే కాల్ చేశాను మేడం, లిఫ్ట్ చేయలేదు. వాట్ అయిపోయి అంటే నాకు ఎట్లా పెట్టింది తెలుసా క్వశ్చన్, నాకు ఎందుకు ఇప్పుడు నీకు గుర్తుకొచ్చింది ఇప్పుడు మా క్వశ్చన్ అసలు నాకు ఒక డౌట్, మీరు ఇద్దరు 5 ఏళ్ళు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారా? పేరెంట్స్ కాదనుకోని? అవునా? అప్పుడు ఎవరు మాట్లాడారా మీ ఇద్దరు మధ్యలో? మీ ఇద్దరు మాట్లాడుకున్నారు కానీ సీక్రెట్ గా మాట్లాడుకున్నారు, సొసైటీని కుటుంబాన్ని కాదనుకుని పరిగెత్తుకుని పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడేంటి లెక్కలు మాట్లాడుతున్నారు? అదే మేడం, కరెక్టే మేడం, మీరు చెప్పింది కరెక్టే. ఇంత లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, ఇక లవ్ కి వాల్యూ లేకుండా ఎట్లాగా? ఇప్పుడు వినండి, యాక్చువల్ గా ఈ అమ్మాయి మమ్మల్ని నమ్ముకొని మా దాకా వచ్చింది. మా టీం అంతా ఈవిడ వెనకాల ఉంటది. ఈసారి నుంచి ఈవిడ వైపు ఏ మిస్టేక్ జరగకుండా తను అడుగుతున్నది ఏంటంటే, ఆయన కండిషన్స్ నేను యాక్సెప్ట్ చేస్తానండి, నా కండిషన్లు ఆయన యాక్సెప్ట్ చేయమనండి. అది రిటర్న్ గా ఉండి ఒక 2-3 పెద్ద మనుషులు ఉంటే నాకు కొంచెం నమ్మకంగా ఉంటది. ఇట్లా ప్రతిసారి కొట్టు వెళ్తుంటే నా అన్నదమ్ముల ముందు కూడా నా పరువు పోతుంది కదండి, గౌరవం లేకుండా అయిపోతుంది. ఇలాంటి వాడిని ఎగురుకుంటూ వెళ్ళి పెళ్లి చేసుకుందని వాళ్ళు అంటారు కదా. ఇక నుంచి మేము మళ్ళీ విడిపోకుండా నా పిల్లల భవిష్యత్తుల కోసం మేము ఆలోచిస్తున్నాం అంటుంది. మరి ఆవిడ ఒకసారి పంపిస్తాం, మీరు ఇంటి దగ్గర ఏమైనా పెద్ద మనుషులు పెట్టుకొని మీరు ఏదన్నా రిటర్న్ గా రాసుకొని. ఒక నిమిషం మేడం, పెద్ద మంది అవసరం లేదు మేడం, భార్య తరంగా ఉంటే పెద్ద మంది ఇప్పుడు కావాలి ఇంకా, ఎందుకంటే రిటర్న్ గా రాయాలి కదా. ఈమె తరంగా ఉంటే నాకు ఎవరు పెద్ద మంది అవసరం లేదు. ఈమె నేను దున్నే కబడ్డీ మా ఇంటలతో ఇట్లుండు, మా ఇంటలతో అట్లుండు. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో నన్ను మోసం చేస్తున్నాడు, మా ఇంట్లో నన్ను మోసం చేస్తున్నాడు. దున్యా చెప్తాను చెప్పిన ఇట్లుండు, మా అమ్మతోటి ఇట్లా చెయ్యి ఇట్లా అయ్యి. అది కాదే, నువ్వు కూడా వస్తే ఇద్దరిని కలిపి పంపించేసేవాళ్ళం, మేమే రిటర్న్ గా హామీగా అన్ని రాసేవాళ్ళం. సరే మేడం, మీరు చూడండి మేడం, నేనైతే తీసుకొచ్చుకునేది రెడీ ఉన్నా. నేను ఆయన వస్తా రాదని తెలియదు. వస్తుందా రాదా కాదు, అమ్మాయి వస్తుంది. ఇది కలవాల్సిన కాపురమే, విడిపోయి కోట్ల చుట్టూ తిరిగేంత కాదు. ఆవిడ కోట్ల చుట్టూ వెళ్తే మీరు ఆస్తులు అమ్ముకోవాలా? మళ్ళీ మేము లీగల్ సపోర్ట్ చేయాల్సి వస్తుంది ఆ అమ్మాయికి. వాళ్ళకి అలవాటు ఉంది, అమ్మాయి వెళ్లే ఉద్దేశం లేదు నాకు. నన్ను ఒక్క నిమిషం విన్నారా? అమ్మాయి ఒక్క నిమిషం వినాలి మీరు. గబుకుని ఒక మాట నోరు జారేశారు అనుకోండి, మళ్ళీ స్పాయిల్ అయిపోతే వ్యవహారం. అమ్మాయి మీ గురించి ఎక్కడ తక్కువ చేసి మాట్లాడలా, నెగిటివ్ గా మాట్లాడలా. నాకున్న కష్టం ఈ 2 అండి. ఈ 2 కష్టాలు లేకపోతే నా పిల్లలు నేను హ్యాపీగా వెళ్ళి ఉంటాం. నువ్వు తాగేది ఏది ఉంటే అది నీ పర్సనల్. నువ్వు తక్కువ తాగడం అలవాటు చేసుకో ఫస్ట్. నీ ఆరోగ్యం డ్యామేజ్ అయితే ఎవరికి లాసు? నీ భార్య పిల్లలకే లాసు. నీకు ఏదన్నా అయితే ఎవడయ్యా లాస్ అయ్యేది ఇక్కడ? ఏ లివరో ఏ కిడ్నీలో ఏమో పోయినాయి అనుకో, ఎవడో ఏడవడు ఇక్కడ. మీ అమ్మ నాన్న, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్ 4 రోజులే ఏడుస్తారు. జీవితకాలం సఫర్ అయ్యేది ఎవరు? మీ ఆవిడ పిల్లలు. అవునా కదా? నీ ఆరోగ్యం నువ్వు చూసుకోవాలిగా. కొన్ని తాగొచ్చినోడివి ఆ అమ్మాయిని కొట్టడం ఎందుకు ఫిజికల్ గా? సరే మేడం, నాతో తప్పేది మేడం, నేను పని చేస్తా, ఆవిడకి పని చేస్తాను మేడం. నీ ఆరోగ్యం ఇంపార్టెంట్, నీ భార్య ప్రేమ నీకు ఇంపార్టెంట్. అంత ఏరుకోని పరిగెత్తుకుని పెళ్లి చేసుకుని ఈ రోజు రోడ్డు మీదకి వస్తే ఎట్లాగా? ఆమె చేసింది మేడం, నేను ఏం చేయాలి? ఆమె చేస్తుంది. నువ్వే చేసావాగా? మీ ఆవిడకి తెలియదు, నువ్వు తెలియాలి కదా. ఇంటికి మహారాజు అన్ని డీల్ చేసుకోవాలా? నేను సరే ఒక్క నిమిషం మేడం, నేను ఫోన్ చేస్తే ఎందుకు లేపారు అడగండి మేడం.
ఇప్పుడు గొడవలు అయినాయి, ఇప్పుడు నుంచి లేపుతుంది. అసలు మీ ఇద్దరి మధ్య ఇంకొకళ్ళు అవసరంలా, కానీ రిటర్న్ గా ఒక అఫిడవిట్ రాసుకొని ఇక నుంచి ఇలా కొట్టను ఇలా తాగను, ఆల్రెడీ పెట్టింది ఇక్కడ రికార్డు కూడా అయ్యింది, తాగను కొట్టను తిట్టను, నా భార్యను అనుమానించను, ప్రేమగా చూసుకుంటాను, బాధ్యతలు, ఇంకోసారి ఇంటికి పంపించిన అని అనండి. ఆ అమ్మాయితో కూడా మాట్లాడి పంపిస్తాం. సరే మేడం. సరేనా? ఓకే సార్, జాగ్రత్త అండి. థ్యాంక్ యూ మేడం. ఒక నిమిషం ఉండండి, మీ ఆవిడతో మాట్లాడండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని ఏం చెప్పొద్దు మేడం. మరి పిల్లలకి ఇప్పుడు కావాల్సింది అదే ఇప్పుడే కదా, స్టడీస్ మాట్లాడినా మీకు గురించి. మీకు మీ సపోర్ట్ ఉంటే ఒకసారి మీ ఆయనతో మాట్లాడండి. హలో, హలో, చెప్పండి. ఇంటికి వచ్చి ఆ తాళం పెడితే తాళం తీసుకొని ఇంట్లో వచ్చి ఉండు. ఎన్నిసార్లు చెప్పినా అత్తమ్మకి ఫోన్ తాళం ఇయ్యాను. నాకు చెప్పక అవన్నీ, నాకు చెప్పక అవన్నీ, అత్తమ్మకు బావకు అవన్నీ నాకు చెప్పకు. అంతా గేమ్లు ఆడుతున్న వాళ్ళంతా నాకు అవన్నీ చెప్పకు. నువ్వు వస్తావా రావు ఒకటే మాట చెప్పినారు. నేను అవన్నీ నాకు ఇప్పుడు మైండ్ ఇంకా కరెక్ట్ నాకు. అత్తమ్మ చెప్పినా బాగా చెప్పినా అవన్నీ చెప్పకు నాకు. నేను ఆడ తాళం పెడతాను, వచ్చి తాళం తీసుకో. వాళ్ళతోటే ఆయనకి పడట్లేదు, ఓ పక్కన నువ్వు వస్తేనే ఆయనకి సపోర్ట్. పడట్లేదంటే మొన్నటి నుంచి ఇక్కడ నుంచి నేను వస్తున్నా అని చెప్పేసి వచ్చా కాబట్టి పడట్లేదు. అంతకుముందు వీళ్ళందరూ బాగానే ఉన్నారు సరే, మేడం. ఇప్పుడు మీరంతా ఇప్పుడు ఒక నువ్వు టీం వెళ్ళమ్మా, అవ్వండమ్మా. వెళ్ళు. సరే ఒకసారి వెళ్ళి చూడండి. సరే, వచ్చి చూస్తాను. మరి అది ఆమె సంగతి ఏంటి? అరే ఊరు తగదు, ఊరు మాట నేనకి అమ్మ రచిత సంగతి ఏంటి? తెచ్చుకున్నాము ఇవన్నీ ఎన్ని తెచ్చుకున్నాం మీరు దాకా. ఇవన్నీ మాటలు నమ్మకు, ఎవరిని పడతాను నా మాటలు నమ్మకు, అర్థమైందా? పక్కనే ఉండి ఇప్పుడు ఫోటోలు దిగావు కదా, తినిపిస్తుంది కదా ఇంకో అమ్మాయి నీకు ఫుడ్. తెలుగు దానికి ఉందానికి అర్థం కాదు నీకు. ఉంది కాబట్టే కదా ఇక్కడ దాకా వచ్చినా, లేకపోతే రాకపోయేదాన్నేమో, ఇంట్లోనే కూర్చునేదాన్నేమో నీ దెబ్బలు తినుకుంటా. అదే మరి అవన్నీ మాటలకు, ఎవరో చెప్పిన మాటలు మాట్లాడకు. నీకు ఆమెకి పుట్టిన బిడ్డ గురించి ఏంటి? నాకు ఇదే అందుకంటే కోపం తెప్పిస్తా, ఇదే నాకు కోపం అందుకే ప్రూఫ్ లతో సహా వచ్చిన నేను ఇక్కడ. నేను చెప్పేది ఎవరు వినరు. మేము కాపురం నిలబెట్టాలని చూస్తున్నావు, నువ్వు ఫిట్టింగ్లు మాట్లాడతావు ఏంటండి? అతను నీ కాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు ఒక రకంగా. మంది మాట వినకు, నువ్వు రా ఇంటికి రా, నీకు ఎప్పుడో చెప్పినా అప్పుడే చెప్పినా. నేను భారతమ్మ చెప్పగా నీకు ఫోన్ చేసి భారతమ్మ చెప్పింది, రామని చెప్పిన భారతమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసిందా నీకు? నువ్వు కరెక్ట్ చెప్తేనే కదా, కరెక్ట్ ఉంటేనే కదా వచ్చేది, ఎవరైనా ఉండేది. ఇవే మాటలు 4 years నుంచి చెప్తున్నావు. అన్నయ్య అంటే నేను ఉంటా అని చెప్పిందా లేదా పార్వతమ్మ? పార్వతమ్మ ఏం చెప్పింది? అన్నయ్య అంటే చెప్పలేదు ఆమె, నాకు ఏమీ చెప్పలేదు. మీరు మాట్లాడుకోండి అని చెప్పింది కానీ ఏం చెప్పలేదు నాకు. ఆమె ఏమన్నది? అన్నయ్య ఏమన్నా చేస్తే నాకు చెప్పు, నేను అన్నయ్య తాట ఇస్తాను లేదా అమ్మాయి? చెప్పలేదు నాకు, మీరు మాట్లాడుకోండి అని చెప్పింది ఆమె. నాకు నాకు ఇవన్నీ చెప్పకచ్చు. నువ్వు ఇంటికి వస్తావా? నాకు ఇవన్నీ దాంతో ఉన్నా దీంతో అన్ని బేకారు మాటలు మాట్లాడుకున్నాడు. నా ఇంట్లో సంతానం కలపిస్తాం, మీ ఇంట్లో కలపిస్తాం, అందరూ కలపిస్తున్నది. సరే సార్, ఒక నిమిషం సార్, అడ్వకేట్ రమ్య మాట్లాడుతున్నాను, ఒక నిమిషం సార్ ఏనండి. మీ ఆవిడ ఇంకొక కొత్త ఎలిగేషన్ చెప్పింది, ఆవిడ ఎవరో ఉందట. అవి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా కట్ చేసుకోండి మేడం. అవన్నీ ఉంటే నేను ఎందుకు చేస్తాను మేడం, చెప్పండి మీరు ఒక్కసారి. సార్, ఇప్పుడు మా దాకా వచ్చింది ఆ అమ్మాయి లీగల్ సపోర్ట్ ఏదైనా చెయ్యండి అంటే భవిష్యత్తులో ఆవిడ వెనకాల మా టీము, మా హిట్ టీవీ ఉంటది. మీరు పోలీస్ స్టేషన్ దాకా, కోర్టుల దాకా ఈ కాపురాన్ని వెళ్ళనివ్వకండి. మేము ఒక ఛాన్స్ ఇప్పిస్తున్నాం ఇద్దరికి. ఆవిడ ఇంటికి వస్తుంది, ఇక నుంచి వినదు సార్. మేము కూడా కౌన్సిలింగ్ ఇచ్చే పంపిస్తాము. మీరు ఇప్పుడు మాకు ఏదైతే రికార్డింగ్ పరంగా చెప్పారో అలా అమ్మాయిని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఫైనాన్షియల్ కష్టాలు, ఈ అక్రమ సంబంధాలు, తాగుళ్ళు తిరుగుళ్ళు ఆపండి కాస్త. ఓకే సార్, ఓకే. మనం కోర్టులో కేసులు వేద్దాం, తిరుగుతారా? చెప్పండి. ఒక్క నిమిషం వినండి. కోర్టులో కేసులు వేస్తాం, తిరుగుతారా? ఏం చేసుకుంటావు ప్రూఫ్స్ తో? ఏంటి మేడం, నేను ఉన్న పిల్లలు సరిపోదా మేడం? తిరిగితే ఏమొస్తాయో చెప్పనా? 498 కేసు వేయిస్తాం, డివిసి కేసు వేయిస్తాం, మెయింటెనెన్స్ వేయిస్తాం. ఓకేనా? ఆయన ఆల్రెడీ కారు డ్రైవరో లారీ డ్రైవరో ఏదో డ్రైవింగ్ అతను అంటే ఒక 20,000 సంపాదిస్తాడు, ఖర్చులన్నీ పోను. అవునా? మీరు ఒక 5,000 సంపాదిస్తున్నారు. పిల్లలిద్దరికి కరెక్ట్. 20,000 ఇంటికి రావు మేడం, మనం అనుకుంటాం కానీ మనకు అనవసరం. ఇప్పుడు నువ్వు విడిపోతున్నప్పుడు అవన్నీ నీకెందుకు? అతను చూపించే ఇన్కమ్ 20,000. 20,000 కోటి నీకు పిల్లలిద్దరికి 3,000 4,000 ఆర్డర్ చేసింది అనుకో, అంతేనా? నీకు చాలా ఇట్లా లైఫ్ చాలా. మీ అన్నలకు పెళ్ళిళ్ళు అయినాయి, మీ బ్రదర్స్ పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి అంటే అమ్మ ఒక్కతే ఉంది, అమ్మతో పాటు కలిసి ఉందాం అనుకుంటున్నావా? భర్తతో కలిసి ఉందాం అనుకుంటున్నా. నేను భర్తని చేంజ్ చేయాలని వచ్చిన ఇక్కడికి చెప్పాలంటే. అతను ఆల్రెడీ 100% ఇలా ఎవరు మాట్లాడగా మేము చూడలే. మ్యాక్సిమం అతను భయపడుతున్నాడు, నువ్వంటే ఇష్టం ఇంకా ఉంది, ఊళ్ళో వాళ్ళందరి మాటలు వినకు, మన ఇద్దరం అన్యోన్యంగా ఉందాం, నీ మీద ఒక్క మాట మాట్లాడలే అంతసేపట్లో. అర్థమవుతుందా? మీరు కొంచెం సర్దుకోవాలి. ఇప్పుడు అతను చూస్ చేసుకున్నది నువ్వు,
లీగల్గా వెళితే ఏమీ చేయలేము, కాపురం నాశనం అవ్వడం తప్ప. అప్పుడైనా నువ్వు ఫైనల్గా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్ళడం తప్ప కాపురం అయితే ఏ రోజుకి నిలబడదు. ఏంటి ఆయనతో నీకు కష్టం? తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, ఇవి కట్ చేసుకుంటాను అంటున్నాడు. ఇంకో అమ్మాయితో కూడా ఉంది మేడం, ఉండి పడుకొని బిడ్డని కూడా కన్నాడు. చేద్దాం ఎలా అంటున్నా? యాక్సెప్ట్ చేయమంటారు చెప్పండి మీరే. అరే, కాపురం నీది, నువ్వే కదమ్మా యాక్సెప్ట్ చెప్పావు. చేస్తానంటేనే మేము బతులాడాం నువ్వు అతన్ని. చెప్తేనే అతను కదా ఫోన్ అన్నిటికీ చేసాం. తగ్గి నీ కాళ్ళ దగ్గరకు వచ్చాడు. నువ్వు ఏదంటే అదే అంటున్నాడు. పక్కన నువ్వేమన్నావు? రిటర్న్ గా రాసిమ్మనండి అన్నావు. దానికి యాక్సెప్ట్ చేస్తే కొత్త పాయింట్ ఒకటి తీసావు. అట్లాంటి దరిద్రాలు ఏమీ లేవు, ఎవరికి నమ్మక అన్నాడు. లేదు నేను నమ్ముతానండి అంటే మీకున్న ఆప్షన్ లీగల్ గా వెళ్ళటం అమ్మా. లీగాలిటీ కూడా చెప్తాం. ఎందుకంటే కాపురం నిలబెట్టడానికే మేము 100% ట్రై చేస్తాం. ఒక అమ్మాయితో పడుకున్నాక అలాంటి వ్యక్తితో నేను ఎలా ఉంటానండి అంటే అది మీ పర్సనల్. ఎందుకంటే ఉన్నాడా లేదా డౌటా. ఇందాకేమో నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడండి అన్నావు. ఒక్క మాట అతను మాట్లాడలా. ఏమయ్యా మీ ఆవిడని అనుమానిస్తున్నావంట కదా అంటే, అనుమానించేవాడిని అయితే నేను ఎందుకు రమ్మంటానండి అంటున్నాడు. కనీసం అవునండి ఆ రోజు ఇలా చేసింది తర్వాత మారింది అని అల్లా. అంత గౌరవంగా మాట్లాడుతున్న వ్యక్తి అతను. నువ్వు వచ్చి అలాగే మాట్లాడతాడండి, అన్ని అబద్ధాలండి అంటావు. పోనీ అది కూడా నిజమే, మాట్లాడాడుగా. అబద్ధమైనా నీకోసం గౌరవంగా మాట్లాడాడుగా. భార్య పిల్లలు కావాలండి అంటున్నాడుగా. ఎడతావా వెళ్ళవా అనేది ఇప్పుడు బాల్ నీ గ్రౌండ్లో ఉంది. మీరేమంటున్నారంటే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి ప్యూర్గా ఫస్ట్లో మేమిద్దరం 5 years బ్యాక్ అలా లవ్ చేసుకున్నాము, 10 years బ్యాక్ అంత ప్యూర్గా ఉంటే నేను వెళ్తానండి అంటే రిపేర్ చేయడం వరకే మా పని, కానీ రీప్లేస్మెంట్లు ఉండవు. రీప్లేస్మెంట్ అంటే సెకండ్ మ్యారేజ్. అర్థమవుతుందా? అయిపోయిన మిస్టేక్స్ అయిపోయినాయి. నమ్మి మార్చుకుంటావా? మార్చుకోవడం నీ చేతిలో పని. నువ్వు ఆయన భార్యవి. మేము కౌన్సిలింగ్ ఇవ్వగలము, చెప్పగలం, బెదిరించగలం తప్ప ఆయన బ్రెయిన్ మార్చేయడం మా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. నువ్వు ఓపికగా ఉండి ఎవరితో బయటది వచ్చి నా భర్తను లాక్కెళ్తే నేను ఎట్లా ఊరుకుంటాను? నేను కదా నా భర్తను కాపాడుకోవాల్సిందని నువ్వు అనుకోవాలా? నువ్వు అనుకోకుండా నువ్వు మారితేనే వస్తానంటే దొబ్బే అంటాడు. ఆల్రెడీ అతని పని అతను చూసుకుంటున్నాడు. నీకు అవసరం ఉంటే వెళ్ళండి, ఒక అగ్రిమెంట్ రాసుకోండి, సైన్ పెడతాడు. పెట్టనంటే మా వాళ్ళకి ఫోన్ చేయండి, పెట్టిస్తారు. 2, లేదు మేడం నేను లీగల్గానే వెళ్తాను అంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఎప్పుడైనా ఇవ్వచ్చమ్మా. అప్పట్లో మీకు తీసుకోలేదేమో కానీ ఇప్పుడు తీసుకుంటారు లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం. దానికి మీకు ఫ్రీ అడ్వకేట్లు, అసలు అడ్వకేట్లు అవసరం ఉండదు. మీరు ఓన్గా వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసుకోండి. క్రిమినల్ కేసు అందరి మీద వేయచ్చు. 2, కోర్టుకి వెళ్ళి డీవీసీ సఖీ కేంద్రాలు కొన్ని ఉంటాయి, అది కూడా అంతే. అందులోనే మెయింటెనెన్స్ అడగండి. ఈ 2 కేసులు వేసుకొని కూర్చోండి. సఖీ కేంద్రాలు మీరుంటున్న జ్యూరిస్డిక్షన్లో నెట్లో కొడితే వస్తుంది, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా మీకు చెప్తారు. అక్కడ కూడా మీకు ఫ్రీగా అడ్వకేట్స్ని ప్రొవైడ్ చేసే వేస్తారు. ఇవి మీరు ఓపిక్గా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరిగితే ఇందాక నేను చెప్పిన రిలీఫ్ అయితే వస్తుంది. ఇలా కూర్చోబెట్టి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లు చేయడం, డబ్బులు ఇప్పించడం ఇప్పుడప్పుడే కాదు. ఎందుకంటే కాపురం నిలబడడం అనేది ఫస్ట్ స్టెప్. ఆ ఫస్ట్ స్టెప్ మీరు ఒకసారి ట్రై చేస్తే వెళ్ళండి, మాట్లాడుకోండి, ప్రొసీడ్ అయిపోండి. లేదు లీగల్ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కంప్లైంట్ ఇవ్వండి, సఖీ కేంద్రానికి వెళ్ళండి, కేసు రెడీ చేయండి. వాళ్ళే అన్నీ చూసుకుంటారు. మీరు ఎవిడెన్స్లు కష్టాలు చెప్తే మెయింటెనెన్స్ చెరొక 20,000 అడగండి, మీకు ఒక 20,000 అడగండి, 60,000 అడగండి, వచ్చినంత వస్తుంది కోర్టు. సరేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సరే, యాక్చువల్గా లవ్ చేసి పెళ్లి చేసుకొని కూడా నిలబెట్టుకోవడానికి ఓపిక లేని సిచ్యుయేషన్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. యాక్చువల్గా అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఏదైనా పిలిచేసి సెటిల్ చేసి కాంపెన్సేషన్ ఏమైనా ఇప్పించేస్తారేమో అని. కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక లేదు, న్యాయం కోసం పోరాడే అంత ఇది లేదు. ఫైనల్గా అమ్మాయికి పోనీ భర్తతో మాట్లాడితే మనకు ఆల్రెడీ క్లారిటీ, చిన్న చిన్న మిస్టేక్స్ అయితే కామన్గా ఉన్నాయి, కానీ అంతా వదిలేసుకునే కాపురం అయితే కాదు. ఇలాంటి వాళ్ళకి కాస్త 1-4 సార్లు ఈ అమ్మాయికి ఎక్కువ కౌన్సిలింగ్ ఇవ్వాలేమని నాకు అనిపిస్తుంది. చేతులారా కాపురం నాశనం చేసుకుంటున్నారు. పిల్లల జీవితాలు ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఏముంటుంది? అక్కడ ఫైనాన్షియల్ గా వాళ్ళేం బ్యాక్గ్రౌండ్ లో ఏమీ లేరు. ఏమొస్తుంది సెటిల్మెంట్? ఏరుకోరి పెళ్లి చేసుకున్నది ఆవిడే కదా. ఫైనల్ గా నిలబెట్టుకోవాలి. అక్కడ అంత క్రూయాలిటీ ఏముంది? చేతులారా లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారేమో అని నా ఉద్దేశం. పిల్లల్ని పెట్టుకుని వీళ్ళు కేసులు అని తిరుగుతున్నారు. పిల్లలు పోనీ వీళ్ళకి ఆదాయం ఉండో ఇంకోటో చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా వీళ్ళ దగ్గర ఆదాయం ఉన్నా అనుకోవచ్చు. అవును, 2 లేకుండా పేరెంట్స్ దగ్గర డబ్బు లేదు, వీళ్ళ దగ్గర డబ్బు లేదు, పిల్లల భవిష్యత్తు ఏంటని ఆలోచించకుండా గొడవబడి 10 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగితే ఏ డబ్బు లేకుండా కోర్టు చుట్టూ తిరుగుతానికి డబ్బు తిట్టుకోవడం తప్ప ఏమీ లేదు, ఏముండదు. శుభ్రంగా మాట్లాడుతున్నాడు కదా. చేస్తున్నప్పుడు ఎంతో కొంత భయపెట్టి చేసుకుంటే బెటర్. పిల్లల గురించి ఆలోచిస్తలేదు అనుకుంటా. మొన్న చేసిన కేసు అట్లాగే ఉంది, ఇది అట్లాగే ఉంది. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది రూపాయి వస్తే చాలు అని. ఎందుకంటే అక్కడ అమ్మ ఆల్రెడీ ఖాళీగా ఉంది, నాన్న లేడు.
అన్నదమ్ములు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ అమ్మతో తోడుగా ఉంటే చక్కగా హ్యాపీగా ఉంటుంది. అతను చెప్తున్న ఎలిగేషన్ ఒక్కటే, ప్రాపర్గా టైంకి తిండి పెట్టదండి అని. ఏం పని ఉందా ఆవిడకే? వెళ్ళిందా, జాబ్కి వెళ్ళిందా, వచ్చిందా, వంట చేసుకుందా, పిల్లల్ని చూసుకుందా. ఇప్పుడు ఈ పనుల నుంచి తప్పించుకోవడం అనమాట. పరిగెత్తుకుని పారిపోయి పెళ్లి చేసుకున్నది వీళ్ళే, పరిగెత్తుకుని పారిపోయి వెనక్కి వచ్చేసింది వీళ్ళే. ఏంటి ఇది? మ్యారేజ్ అంటేనే క్వశ్చన్ మార్క్ అయిపోతుంది ఈ రోజున. పెళ్లికి అసలు వాల్యూ లేకుండా పోయింది. ఎందుకు చేసుకుంటున్నారో తెలియదు, ఏం చేసుకుంటున్నారో తెలియదు. రిలేషన్షిప్ మీద ఇది లేదు, బాంధవ్యాల మీద ఏ రకమైన నమ్మకాలు లేవు. అవును, ఏదో టెంపరీ. కనీసం ఇట్లాంటివి వినడం వల్ల మన వ్యూవర్స్ కన్నా కాస్త అవగాహన వస్తుంది. మ్యారేజ్ చేసుకుంటే కాస్త నిలబెట్టుకోవడానికి చూసుకోండి అయ్యా బాబు. పిల్లలు ఉన్న కేసుల్లో 1కి 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో తల్లో తండ్రో లేకుండా అయిపోతారు. ఆ పాపాలు మీరే వేసుకోవాల్సి వస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.